ఇంతకీ ఈ పెట్లో ఏటుంది? అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా. ఏంటిది? నా పేరు బొమ్మాళ రాజా. ఇది నా మృత్యువు కథ. నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మకథ. లేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది. ఒక రాత్రి తన కలలో గుర్రం మీదొకడు కనిపించాడు. వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది. నేనొద్దన్నాను. నా మాట వినలేదు. బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను. అంతే, దూలానికి తాడు కట్టి వేలాడింది. నా కళ్ల ముందే కళ్ళు మూసింది. పాపం 100 ఏళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది. ఎవరైతే బొమ్మాళి నన్ను పెళ్లి చేసుకుంటావని 3 సార్లు పిలుస్తారో వస్తుంది. నచ్చితే పెళ్లాడుతుంది, నచ్చకపోతే నెత్తురులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది. ఇప్పటికైనా నమ్ముతారా? 1 కాదు 2 దయ్యాలున్నాయి. తండ్రి కూతురు. ప్లీజ్ పదండి, వెళ్ళిపోదాం. లేదంటే బ్లడ్ లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట. ప్లీజ్ ఊరుకోండమ్మా. దెయ్యాలు ఎక్కడైనా పుస్తకాలు రాస్తాయా? ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు. అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలికి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా? ఏంటో చూపు ఒంగోబెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడడానికి 4 ఏళ్ళు పట్టాలా? ఏంటనియా, మన రేంజ్ కి డైలాగ్ కాదు. నువ్వు వెళ్ళి బొమ్మల్ని పిల్లాలి. అంతేగా? అంతే. నువ్వు పిలు. నేనా? నువ్వే. అంతేలే, నిండా మునుడు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినోటి నాకు భయం ఏంటి? ఇప్పుడు చూడు, నువ్వు రానియా 3 సార్లు అంటే 30 సార్లు పిలుస్తాను దాన్ని. ఏటా కన్నా ఇదిగో మనమాట. నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి. మరి పెళ్లి చేస్తున్నాను ఏంటి? బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకుంటావా? భయపడతారట. బొమ్మలే దాట్లేదు. ఇప్పుడు 2సారి పిలుస్తున్నాను. ఎవరు భయపడకండి. ఏంటి బుజ్జ? వసే బొమ్మలే, నన్ను పెళ్లి చేసుకోయా? మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా? మరి నాకు వినిపించిందండి. ఖచ్చితంగా వినిపించలేదుగా. ఇప్పుడు చూడండి, బొచ్చటగా 3 సార్లు పిలుస్తాను. బొమ్మలే ప్లీజ్ పెళ్లి చేసుకో. సజ్జలు నిజంగా బొమ్మలు వచ్చింది కదా అనుకున్నా. బొమ్మాలి లేదు, నా బొంగు లేదు. శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికే. ఇక్కడేం లేదో వెళ్దాం. పదండి పత్తికాయలో పత్తి దానికి భయమే. ఏం బుజ్జమ్మా, కుక్క బిస్కెట్లు ఏమైనా కావాలా? బిస్కెట్లు క్యాన్సల్.
శివుడే. ఏంటి ఆ సోప్? ఉండు నీ సంగతి చెప్తా. అది నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా, రా రా. ముందు పిలవరా. చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా. శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా. పిలుస్తున్నా. బొమ్మాలే, నన్ను పెళ్లి చేసుకుంటావా? పాపం మైదానం గాడికి కూడా ఇలాగే వినపడి ఉంటుంది. ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం, సరేనా? బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరెందుకు ఊగుతున్నారో? శివుడా శివుడా. ఆకోసారి పిలుస్తున్నాను, నిజంగా వచ్చేయాలి. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకున్నా. నువ్వు బొమ్మాలి కాదే, ఉత్తి బొమ్మవి. నువ్వు రావని నాకు తెలుసే. ఒంగోబెట్టి గుద్దుతానని భయం. శివుడు పెదకొరప వాడా రాను రారా. పెండా వచ్చి పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోను. నన్ను గుర్తుపట్టావా? చంద్రముఖి. యారా చంద్రముఖి? నువ్వే చంద్రముఖి. తోమ్ తోమ్ తో తరిగిన తోమ్ తోమ్ తో అంటులు తోమ్ తోమ్ తో. నాన్న బొమ్మాలి. జయజమ్మా జయజమ్మా, నువ్వేలే మాయమ్మ. అమ్మా అమ్మా. ఆటోమేటిక్. నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావురా రే. ఇప్పుడు నీ నెత్తుర్లో చక్కెర కలుపుకుని తాగుతావు. ఇంకా నువ్వు చచ్చినట్టే. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా? గోపాల గోపాల, ఈ బొమ్మలు ఆపాల ఆపాల. గోపాల గోపాల, ఈ బొమ్మలు ఆపాల ఆపాల. ఎవర్రా ఈ గోపాల? ఈ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావు, నీ కోసం వస్తాడా? నచ్చాడా? మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మా మా దేవుడు. అంతవరకు ఆ ఫోటో పెట్టుకుని కచేరీ